హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేజీ సిస్టర్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చాలా రోజులు నిల్వ ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో అండి. ఫస్ట్ టైం ఎవరైనా సరే మన వీడియో చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో చూసారంటే మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలో పర్ఫెక్ట్గా అర్థమవుతుందండి. మనం కర్రీస్లలోకి అయితే ఫ్రెష్గా మనం పెట్టుకున్న పేస్ట్ అయితేనే చాలా బాగుంటుందండి. బయట నుంచి తెచ్చుకునేదంతా క్వాలిటీ ఉండదు కదా. సో క్వాలిటీగా హెల్దీకి హెల్దీ అండి. అలాగే కర్రీస్లలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకెందుకండి ఆలస్యం, అల్లం పేస్ట్ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా మనం 1/2 కిలో అల్లం తీసుకోవాలండి. సో మంచి అల్లం తీసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. సో ఇలా అల్లం తీసుకున్నాక మంచిగా వాష్ చేసి శుభ్రంగా కడిగేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి. వీటిని ఇప్పుడు మనం చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకుందామండి. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఎల్లుల్లిపాయలండి, ఇవి కూడా 1/2 కిలో తీసుకున్నాను. ఇవి వచ్చేసి నాటు ఎల్లిపాయలండి, మా సొంతగా మా పొలంలో పండించిన వెల్లుల్లి అండి. ఇలా అన్నీ మనం ఒలిసేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొట్టు అయితే తీసుకొని అవసరం లేదండి. పొట్టు కూడా హెల్దీకి మంచిదే కదా అండి. సో నేనైతే పొట్టు తీసుకోలేదు, మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నాం కదా, ఒకసారి మనం మిక్స్ చేసుకుందామండి. సాల్ట్ కూడా వేసేసుకోవాలి. తగినంత సాల్ట్ అయితే వేసుకోండి, కొంచెం ఎక్కువగా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే అల్లం పేస్ట్ అనేది నిల్వ ఉండాలి కదా. సో ఒకసారి అంతా గ్రైండ్ చేసేసుకుందామండి. అలాగే పసుపు కూడా అండి, కలర్ కోసం పసుపు కూడా వేసేయండి. పసుపు కూడా యాంటీబయాటిక్ కదా, చాలా మంచిది. కాసంత ఆయిల్ అయితే వేసేయాలండి. వాటర్ అనేది ఉండకూడదండి, తేమ అనేది ఉండకూడదు. తేమ ఉంటే ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మరిన్ని రోజులు నిల్వ ఉండదు. ఇప్పుడు అంతా మళ్ళీ ఒకసారి గ్రైండ్ అయితే చేసేసుకుందామండి. చూసారు కదా, ఫైనల్గా ఇలా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకుంటే అల్లం పేస్ట్ అనేది అంత మంచిగా ఉండదండి. సో కొంచెం దబ్బలుగా, మరీ దబ్బలుగా అంటే కూడా అంత దబ్బలుగా కాదండి, కొంచెం పచ్చగా పట్టుకుంటే అంటే బాగుంటుందండి. సో ఇంతేనండి, చాలా ఈజీ. ఫైనల్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అండి. సో మీకైతే ఎలా అనిపించిందో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. చాలా రోజులు నిల్వ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా రోజులు నిల్వ ఉంటుంది.